హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ చిక్కుడుగాయ ఫ్రై. 10 నిమిషాల్లో ఈజీగా టేస్టీగా చిక్కుడుగాయ ఫ్రై ఎలా చేయాలో ఈజీగా చెప్పేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం ఫాలో అయిపోండి. మొదట 1/2 కిలో చిక్కుడుగాయలు బాగా కడిగి సన్నగా కట్ చేసి పక్కన ఉంచుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి ఓ కుక్కర్ పెట్టి 2 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని తాలింపు దినుసులు 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిర్చి తుంచి అందులో యాడ్ చేసుకొని ఆవాలు చిటపటలాడే వరకు అలాగే ఉంచుకొని 1/2 కిలో చిక్కుడుగాయలు బాగా కడిగి సన్నగా కట్ చేసుకున్నవి అందులో యాడ్ చేసుకొని ఓరెమ్మ కరివేపాకు దంచుకున్న 5 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని 2 స్పూన్లు పెసరపప్పు యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా కుక్కర్లో చిక్కుడుగాయ ఫ్రై చేయడం వల్ల చాలా టైం కలిసి వస్తుంది. 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత తగినంత ఉప్పు, 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 50 ml వాటర్ యాడ్ చేసుకొని మరోసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మ నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. 2 విజిల్స్ ఉడికించిన తర్వాత చూడండి, 3 నిమిషాల్లో చిక్కుడుగాయ ఈజీగా ఉడికిపోయింది. తర్వాత 2 స్పూన్లు కొబ్బరి పొడి యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కారం ఎప్పుడు లాస్ట్లోనే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మొదట వేసుకుంటే బ్లాక్గా అయిపోతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా రెడీ అయిపోయిందో మన చిక్కుడుగాయ ఫ్రై. ఈ చిక్కుడుగాయ ఫ్రై లంచ్ బాక్స్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఓ లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అమ్మ నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్. Thank you for watching. Tata.